యవ్వనం, వివాహం. నరసింహ అయ్యర్ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థిగా జాయిన్ అయ్యాడు. అతను ఎంతో తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అతని తల్లి బోధించినట్లు జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది భగవంతుడు, తర్వాతి ప్రాముఖ్యం ఇతరులది, ఆ తర్వాతే నీవు మూడో వాడివి అనే సూత్రం నరసింహను ఎంతో తీర్చిదిద్దింది. 1890లో జూనియర్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత వేసవి సెలవులకు నరసింహ ఇంటికి వచ్చారు. అప్పటికే అంగాచి అమ్మాళ్, వెంకటగిరి అయ్యార్లు తన కుమారునికి వివాహం చెయ్యాలని ఆతృతగా ఉన్నారు. ఒక శుభదినాన కాళ్లకూర్చి వైద్యనాథ్ అయ్యర్, శాంత దంపతుల ఏకైక కుమార్తె సీతాలక్ష్మిని నరసింహ అయ్యర్కు జీవిత భాగస్వామిగా చేశారు. వైద్యనాథ్ అయ్యర్ ఏరోడ దగ్గరలోని కుమారపాలయంలోని ఒక ధనిక భూస్వామి కుటుంబీకుడు. అప్పటికి నరసింహ అయ్యర్కు 16 సంవత్సరములు, సీతాలక్ష్మికి 10 సంవత్సరముల వయసు. నరసింహ అయ్యర్ తిరిగి తన చదువు కొనసాగించడానికి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడ అతనిని క్రీస్తు జీవితం, బోధలు ఎంతగానో ప్రభావితం చేసి ఆయన బైబిల్ను క్షుణ్ణంగా చదివారు. ఆయన బంధువులు ఆయన క్రైస్తవ మతం పట్ల ఆకర్షితులవడం చూసి ఆయన క్రైస్తవ మతంలోకి మారిపోతారేమోనని ఎంతో భయపడ్డారు. కానీ యువకుడైన నరసింహ అయ్యర్కు క్రైస్తవ మతంలోకి మారాలనే ఉద్దేశ్యం లేదు. క్రీస్తు ఆచరించి చూపిన విశ్వప్రేమ, సోదర భావం అనే సూత్రాలు ఆయన్నెంతో ఆకర్షించాయి. బాల్యం నుంచి నరసింహ అయ్యర్ కుటుంబం సొరకాయ స్వామి భక్తులు. ఆయన కాళహస్తి సమీపంలో నివసించిన ఒక మహాత్ములు. అనేక సందర్భాలలో నరసింహ అయ్యర్ తన తల్లిదండ్రులతో కలిసి సొరకాయ స్వామిని దర్శించారు. ఇంటర్మీడియట్ డిస్టింక్షన్తో పాస్ అయిన తర్వాత నరసింహ అయ్యర్ అదే కాలేజీలో BA డిగ్రీ కోసం చదవసాగారు. ఆయన ఎంతో గొప్ప వక్త. అనేక వక్తృత్వ పోటీలలో ఆయన బహుమతులు గెలుచుకున్నారు. సాధారణ సంభాషణల్లో కూడా ఆయన ఎంతో సమర్థంగా, శక్తివంతంగా మాట్లాడేవారు. అందరితో మంచి నెమ్మదస్తునిగానే వ్యవహరించేవారు. పరిస్థితికి అనుగుణంగా నరసింహ అయ్యర్ తన భావాలను వ్యక్తపరిచేవారు. ఆయన కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఇక్కడ మనం తెలుసుకుందాం. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఆయన తరచుగా గ్రంథాలయ సౌకర్యాన్ని వినియోగించుకునేవారు. వేసవి కాలంలో ఒకరోజు వాతావరణం ఎంతో వేడిగా ఉండడంతో గ్రంథాలయంలో ఉండగా ఆయన తన చొక్కా విప్పేశారు. గ్రంథాలయ నిర్వాహకుడు ఈయనకు అడ్డు చెప్పినా ఆయన వినలేదు. చివరకు ఆ వ్యక్తి తన పై అధికారికి ఫిర్యాదు చేశాడు. ఆ అధికారి ఒక బ్రిటిష్ వ్యక్తి. అతను ఈయనను తన గదికి పిలిచి నిలబెట్టి, నీకు అసలు సభ్యత అంటే తెలుసా అని అడిగారు. దానికి ఆయన, మా దేశంలో ఒక వ్యక్తి నిలబడి ఉండగా మరొకరు కూర్చొని మాట్లాడడం మంచి సభ్యతగా భావించరు అన్నారు. ఆ అధికారి కంగు తిని ఈయన్ను కూర్చోమన్నాడు. అప్పుడు ఆయన, మా దేశంలో వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చొక్కా తీసివేస్తాం, దానివల్ల ఆరోగ్యం, సౌకర్యం ఉంటుంది అన్నారు. ఈ మాటను ఆ అధికారి ఖండించలేకపోయాడు. ఆయన BA కూడా డిస్టింక్షన్ లో పాస్ అయ్యి లా పట్టా పొందడం కోసం మద్రాసు లా కాలేజీలో జాయిన్ అయ్యారు. 1895వ సంవత్సరంలో నరసింహయ్యర్ లా డిగ్రీ పొందిన తర్వాత సేలం తిరిగి వచ్చారు. సామాజిక జీవితం. 1895వ సంవత్సరం నుంచి నరసింహ అయ్యర్ సేలంలోని న్యాయస్థానంలో చేరి తన ప్రాక్టీసు ప్రారంభించారు. తన వృత్తిలో ఆయన చూపించిన అసాధారణ ప్రతిభా పాటవాల వలన ఎంతో పేరు ప్రఖ్యాతులు గణించారు. అనేక మంది క్లయింట్లు, అపార ధనం ఆయనకు ఎనలేని శక్తినిచ్చాయి. అతి కొద్ది కాలంలోనే ఆ న్యాయస్థానంలో ఆయన మంచి నాయకునిగా గుర్తింపు పొందారు. కోర్టులో తన వాదనను వినిపించేటప్పుడు నరసింహ అయ్యర్ ఎంతో ప్రశాంతంగా ఉండేవారు. అయితే ప్రతివాదిని ఇబ్బంది పెట్టే విషయంలో మాత్రం ఎంతో తెలివిగా, నిర్మొహమాటంగా వ్యవహరించేవారు. మానసికంగా కూడా వారిని ఓడించేవారు. స్వతహాగా ఆయన పేద ప్రజల పట్ల ఎంతో దయతో మెలిగేవారు. కోర్టు వ్యవహారాలకు అయ్యే ఖర్చులు, చివరకు రెండు పక్షాల వారికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆయన పంచాయతీ కోర్టును ఏర్పాటు చేసేవారు. తన ఇంటిలోనే దీని నిర్వహణ జరిగేది. న్యాయవాదుల ద్వారా కేసు విచారించి ఎంతో తక్కువ ఖర్చుతో అందరికీ న్యాయం జరిగేలా చూసేవారు. కోర్టులో
నరసింహ అయ్యర్కు మంచి స్నేహితులు ఉండేవారు. ఆ సమయంలో సేలం కోర్టులో శ్రీ సి రాజగోపాలాచారి అనంతకాలంలో ఈయన భారతదేశానికి గవర్నర్ జనరల్ గా పనిచేశారు. శ్రీ సుందర్ చెట్టి ఈయన మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. శ్రీ విజయ రాఘవాచారి నాగపూర్లోని ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్స్ లో 1920లో అధ్యక్షత వహించారు. మరియు ముత్తు కృష్ణ అయ్యర్ స్వతంత్ర సమరయోధులు, న్యాయవాది ఉండేవారు. కేవలం న్యాయవాది వృత్తిలో గణించిన కీర్తి సంపదలతో తృప్తి చెందక నరసింహ అయ్యర్ ఎన్నో సామాజిక కార్యక్రమాలలో, ఉద్యమాలలో పాల్గొనేవారు. అన్ని రంగాలలో వలనే రాజకీయ రంగంలో కూడా ప్రముఖ పాత్ర వహించి గొప్ప నాయకునిగా ఖ్యాతి గణించారు. 1920లో ఆయన సేలం మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. అంతేకాక సేలం కోఆపరేటివ్ బ్యాంకుకు డైరెక్టర్గా నియమితులయ్యారు. సాహిత్య సంఘంలో నరసింహ అయ్యర్ ఒక ఉత్సాహవంతమైన సభ్యునిగా ఉంటూ టెన్నిస్, బిలియర్డ్స్ మొదలైన ఆటలు ఆడేవారు. అయితే ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 6 గంటలకు అన్ని ఆటలు ఆపివేసి ఇంటికి వెళుతూ ఇక నేను వెళ్ళాలి, ఒక నిజాయితీపరునిగా ఉండవలసిన సమయం అయింది అని వెళ్లిపోయేవారు. ఆయన స్నేహితులు ఇది చూచి ఆశ్చర్యపోయేవారు. ఆ నిజాయితీపరుడు ఇంటికి వెళుతూనే తన సాయంకాలపు పూజ, అర్చనలో పాల్గొనేవారని ఆ స్నేహితులు తర్వాత తెలుసుకున్నారు. రాజకీయ రంగంలో నరసింహ అయ్యర్ విప్లవకారుడైన బాల గంగాధర్ తిలక్ అడుగుజాడలను అనుసరించేవారు. అతివాదిగా పేరు పొందారు. దీనివలన 1914లో ఆయన ఎంతో ప్రసిద్ధికెక్కిన మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వద్ద సేలం, కోయంబత్తూర్, నీలగిరి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించారు. మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త కౌన్సిల్ కూడా ఆయన ఎన్నికయ్యారు. 1920 వరకు లెజిస్లేటివ్ కౌన్సిల్ గా సభ్యునిగా కొనసాగి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా అన్ని అంశాలపై అద్భుత అవగాహనను ప్రదర్శించి కౌన్సిల్ ముందు ఉంచడంలో సఫలీకృతులయ్యేవారు. ఆ రోజుల్లో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మాకు ముందు మద్రాస్ గవర్నర్ ఆ కౌన్సిల్ కు అధ్యక్షత వహించేవారు. ఒక సందర్భంలో నరసింహ అయ్యర్ తన తమిళ ప్రసంగంలో గవర్నర్ను, ఇతర సభ్యులను కూడా అబ్బురపరిచారు. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీకి జై.